హై ఫ్రెండ్స్, అందరూ నాకు బాగున్నారా? అందరూ బాగున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరి నడిచిన రోజు వాగ్దానము దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆయన ఎవరి యందు ఆనందిస్తాడంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి యందు ఆనందిస్తాడంట. ఇప్పటిదాకా మీ జీవితాలు ఎలా ఉన్నాయో కానీ ఇక్కడ నుండి మాత్రం దేవుడు చూపినట్లుగా మనం ఆయన సంతోషపరిచే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సంతోషపరచాలి, ఎందుకంటే ఆయన విశ్వాసంగా బతికి ఆయన సంతోషపరచాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంది, ఆయన ప్రేమించి ఆయన కృప వరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో అప్పుడు ఆయన కృప మన మీద ఉంది. మరి ఈరోజు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన మీరు ఆనందించగలుగుతున్నాడో లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. దేవాది దేవుడికి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుని దగ్గర అయ్యా అని మనస్ఫూర్తిగా దేవుని పాదాల చెంత క్షమాపణ వేడుకుందామా? మరి ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పటిదాకా ఎలా బ్రతికామో కానీ ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనం దేవుని సంతోషపరచడానికి ఉందాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, ఆయన నీ వాగ్దానాలు వాసుగా స్పష్టంగా ఈ బిడ్డలైన చూసుకుంటున్నాను. ఆయన ఇక్కడ నేను సంతోషపరిచే వారిగా ఉంటాను నీకు మాటిస్తున్నాను. దేవా, నీకు సంతోషపరిచే వారిగా బ్రతకడానికి కూడా మాకు నువ్వే సహాయం చేయండి అయ్యా. దేవా నాయన, ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకుని వారు పొందుకొని రక్షణ పొందుకుని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుని సహాయం చేయాలి. పొందుకొని తప్పితే పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకు సహాయం చేయాలి. యేసు నామములో అడుగుతున్నాను. ఎవరిలోకమందు నా పరమ తండ్రి. ఆమేన్. రెండవ రోజు వాగ్దానము మరి మీ ప్రార్థన కొరకు కనిపిస్తున్న ప్రస్తుతం 1-6-3-0-9-6-0 నెంబర్కి కాల్ చేయండి. మరోసారి ఇంగ్లీష్లో చెప్తాను. +900-8 నెంబర్కి కాల్ చేయండి. మరియు దేవుడి వాగ్దానంతో కృపాశిస్తున్న అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి ముఖ్యమైన చేర్చుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.